హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ సమ్మర్లో హీట్గా ఉన్నారా? ఓకే అండి, మాకు కూడా చాలా హీట్ అనిపిస్తుంది, కానీ తప్పదు కదండి. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. చిన్న రథము, అది సున్నం వేశారండి, అందుకొరకు రథం పెడుతున్నారు సింపుల్గా. ఇంకా రమ్మంటే వెళ్తున్నామండి. కల్వకుర్తి దగ్గర ఉంటుంది, ఒక గంట ప్రయాణం అండి. అందుకే రెడీ అయ్యాను. ఇది కుప్పడం శారీ అండి, చీప్ అండ్ బెస్ట్ లాగా లైట్ వెయిట్ ఉంది. ఓకే అండి, 3000 అలా ఉండొచ్చు అంతే. ఓకే, ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యనారాయణ వ్రతం అండి, చూడండి. కోటి దండాలు సత్యనారాయణ స్వామికి. ఓకే, బయలుదేరామండి. మేము ఇంటి నుంచి 11కు బయలుదేరాము మార్నింగ్. ఎండ చాలా విపరీతంగా అనిపిస్తుందండి. ఎండ తీవ్రత ఏమో కానీ ఉక్కపోత ఎక్కువగా ఉందండి. స్వెట్ చాలా వస్తుంది. ఒక్క నిమిషం ఏసీ లేకుంటే బతకలేమో అనిపిస్తుందండి, అలా ఉంది హీటు. కారులో కాబట్టి బతికిపోయాం. బస్సులో అయితే కష్టమే అండి, ఏసీ బస్సులు ఉండవు కదా పల్లెటూరులకు. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. పెట్రోల్ పంప్కి వచ్చామండి. ఇక్కడ చూడండి, గర్ల్స్ కూడా పెట్రోల్ పోస్తున్నారండి. చాలా హర్షదాయకమే. ఇలా కష్టపడి పనిచేస్తున్నారు ఆడపిల్లలు కూడా, మగవాళ్ళతో సమానంగా. పెట్రోల్ పంపులో ఎప్పుడు మనం చూస్తలేం, కానీ ఈనాడు చూస్తున్నాము. పెట్రోల్ పంపులో కూడా పిల్లలు, ఆడపిల్లలు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. చూడండి, పెళ్ళైనట్టుంది అమ్మాయికి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ గురించి చెప్పాలంటే, మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ అని చెప్పాను కదండి. ఆమెకు 5 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు అండి. లాస్ట్ 2 మా మామలు, చిన్న మామ పెద్ద మామ అంటాము. ఇప్పుడు మా అమ్మమ్మ లేదు, కానీ మా మామ వాళ్ళు పిలిచినందుకు ఇప్పుడు వెళ్తున్నామండి. దగ్గరనే కాబట్టి వెళ్తున్నామండి, గంట ప్రయాణం. మిడ్జిల్లో మా హస్బెండ్ పనిచేసే స్కూల్ ఉందండి, అక్కడ ఆ ఏరియాలోనే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు కూడా. ఇప్పుడు మెయిన్ రోడ్ అండి ఇదంతా కల్వకుర్తి రోడ్ అనమాట. జడ్చర్ల దాటి వెళ్ళాలండి. మహబూబ్నగర్ నుండి స్టార్ట్ అయినాము మేము. ఓకే అండి, మా అమ్మమ్మ వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయండి. మామిడి పండ్లు అవి ఇవి చాలా విరివిగా దొరుకుతాయి. మామిడి పండ్ల చెట్లు ఉన్నాయి. రోడ్డు కూడా కల్వకుర్తి రోడ్డు బాగుందండి, హైవే రోడ్ లాగా. కాకపోతే పల్లెటూరులకు వన్ సైడ్ రోడ్డే అండి. ఇప్పుడు హైవే రోడ్డు ఇంతకుముందు బాగాలేకుండా అండి, 5 years నుంచి ఇది బాగైంది ఈ రోడ్డు. ఓకే అండి, మాకు చల్లగా హాయిగా అనిపిస్తుంది కారులో ఉన్నందుకు, ఏసీ ఉన్నందుకు. లేకుంటే వేడికి ఉక్కబోతకు వీడియో కూడా తీయకపోతుంటే. ఈ విధంగా ఉట్టిగా కామన్గా తీస్తున్నానండి అంతే, చిన్న వీడియో. టైం పాస్ కాక ఈ వీడియో పెట్టానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ అయిన మనిషి అండి. 15 years బ్యాక్ చనిపోయింది అనుకుంటా. ఇలా ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే, 2 years బ్యాకే మా చిన్న మామ చనిపోయాడండి, హార్ట్ అటాక్తో. ఇప్పుడు ఉన్నది ఒక పెద్ద మామని. ఆయన ఆరోగ్యం కూడా మామూలుగా ఉంటుందండి, కానీ మంచిగానే ఉన్నారు ఇప్పుడు, ఆరోగ్యంగానే. వాళ్ళే పిలిచారు కాబట్టి వెళ్తున్నామండి. పెద్ద కోటలాగా ఉండేదండి మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇల్లు. ఇప్పుడు డివైడ్ అయ్యారు కదా, 2 అన్నదమ్ములు పంచుకున్నారు కాబట్టి ఇంటి షో అయిందండి. లేకుంటే చాలా ఎత్తుగా మెట్లతోటి మంచిగా కమాన్ లాగా ఉండేదండి. 3
3 కమాండ్లతో ద్వారం ఉండేదండి. ఫస్ట్ వరండా ఉండేది, తర్వాత హాళ్ళు, తర్వాత ఫ్రంట్ రూమ్ అని చాలా బాగుండేదండి. మేము ఆడుకోవడానికి విశాలంగా ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉబలాట పడేవాళ్ళము సమ్మర్లో. ఇప్పుడు తక్కువైందండి వెళ్ళటం, ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది కదండి. ఈ సమ్మర్లోనే ఏమన్నా ఎక్కడన్నా వెళ్తే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకా రోడ్డు మీదనే వెళ్తున్నామండి, మెయిన్ రోడ్డు. ఇక్కడ గంగాపురం అనే టెంపుల్ దాటి వెళ్ళిపోయాము చూడండి. అది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి. అది కూడా ఫేమస్ అయిన గుడి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా ఉందండి, టోల్ గేటు. ఓకే అండి, ఇంకా మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే 5గురిని కష్టపడి పోసి, మా తాతయ్య నేను 2 years ఉన్నప్పుడే చనిపోయాడంటండి. అప్పటి నుంచి మా అమ్మమ్మని అన్ని కష్టాలు భరించి అందరినీ పెంచి పెద్ద చేసిందండి. చాలా ఓపిక అండి. అందరి ఇళ్ళకు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండాలండి. ఆమెకు పని చేయకపోతే తోచదండి. చాలా ఆరోగ్యంగా ఉండేది. తులసి చెట్టుకు రోజు స్నానం చేసి నీళ్ళు పోసేది. ఆ కాలంలోనే తులసి చెట్టుని పూజించిందంటే ఎంత గ్రేటో చెప్పండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందండి, మీనాంబరం వాగు అని ఉంటుంది. అది దాటి వెళ్తున్నాము. టెంపుల్స్ చాలా ఉన్నాయండి, రోడ్డు మీద కనబడుతున్నాయి చూడండి. మాకు అమ్మమ్మ వాళ్ళకి అప్పటి నుండి అయినా పని వాళ్ళు ఎక్కువ అండి. 2 నీళ్ళు తోడే వాళ్ళు, బావి నుంచి నీళ్ళు తోడుకొని తీసుకొచ్చేవారండి. 2 భార్యాభర్తలు. వాళ్ళు కురువల్లో ఏమంటారు, వాళ్ళు తెస్తుండ్రండి, బావి నుంచి నీళ్ళు తోడుకొని మోస్తుండ్రి. మాకు ఏం పనే లేకుంటుండండి, అసలు ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటిమి. ఇంకా అంట్లు తోమడానికి ఒకరు ఉంటుండ్రి, వాళ్ళే తోముతుండ్రండి అంట్లు కూడా. ఇంకా ఇంకేమన్నా పనులు చేయడానికి సాకలు వాళ్ళు సరే అండి. చికెన్ కూడా వాళ్ళే కట్ చేసి ఇంటికి వచ్చి కట్ చేసేవాళ్ళండి. అలా ఉండేది, కొనుక్కొచ్చేవాళ్ళు కాదు. కోళ్ళు ఉంటే ఇంటికి వచ్చి కట్ చేసేవారు సాకలు వాళ్ళు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చాలా పెద్ద ఇల్లు కదండి, పన్నోళ్ళు ఎప్పుడూ ఉండేదండి. మళ్ళీ వాకిలు ఓడవడానికి ఒక ఆమె. మా అమ్మమ్మ ఓన్లీ నీళ్ళు చల్లుతుండేదండి, కల్లాపు చల్లుతుండేది అంతే. ఇంకా చేనుకి వెళ్ళేది కాదు మా అమ్మమ్మ, ఇంట్లోనే ఉండేదండి. అమ్మకు అలవాట్లేదు, ఇంట్లో పనే చేస్తుండే. చేనుకు ఏమైనా మా మామ వాళ్ళు పోయి వస్తుంటే, కూలి వాళ్ళు అయితే చాలామంది ఉండేవాళ్ళండి. వీళ్ళు తక్కువ చేసేది, కానీ ఎండకు ఉదయం పోయి మళ్ళీ మధ్యాహ్నం వస్తుండండి, మార్నింగ్ వెళ్ళి ఏమైనా పనులు ఉంటే. ఇల్లు మాత్రం చాలా సూపర్ ఉండేది. మా అమ్మమ్మ ఉన్నప్పుడు అందరం కలకలలాడుతూ ఉండేది ఇల్లు. ఇప్పుడు ఇంకా 2 డివైడ్ అయ్యింది. వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారండి, సిటీలో అందరు సాఫ్ట్వేర్సే. ఇంకా అల్లుండ్లు సాఫ్ట్వేర్ కాబట్టి హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. మా పెద్ద మామ కొడుకు మాత్రం ఇక్కడ బిజినెస్ చేస్తాడండి అంతే. ఆయన కూడా సాఫ్ట్వేరే ఉండే, అది విడిచిపెట్టాడండి ఎందుకు నచ్చక. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు బాగా చదువుకున్నారండి, పిల్లలు సెటిల్ అయ్యారు. ఇదంతా ఊరి వెళ్ళే దారండి, మొత్తం ముళ్ళ చెట్లు ఎక్కువ ఉన్నాయి. 1 side రోడ్డే ఉంది. ఇప్పుడు మెల్లమెల్లగా వెళ్తున్నాము. ఇది ఇంకా రోడ్డు వేస్తారో ఏదో కానీ కొద్దిగా చిన్నగా ఉందండి రోడ్డు. ఒకటే కారు పోతుంది ముందర, మేము పోతున్నాం.
20 మినిట్స్ తీశానండి అంతే. ఎందుకంటే మేము గంట ప్రయాణంలో 20 మినిట్స్ తీశాను వీడియో. ఒక కారు వెళ్తుంది చూడండి, ఒకటే వెళ్తుంది, దాని సైడ్ తీసుకొని పోవాలి మెల్లగా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు ఒడ్లు ఆరబెట్టారండి బయట. పాపం మేము ఈవినింగ్ వస్తుంటే వర్షం వచ్చిందండి. అందరూ చాలా హడావిడిగా అవన్నీ ఎత్తాలని చూస్తున్నారండి. పాపం అనుకోకుండా వచ్చింది, ఉక్కబోతకే వర్షం వచ్చింది. అసలు ఎండనే ఉండే, అనుకోకుండా వచ్చినందుకు వాళ్ళు హడావిడిగా తీస్తున్నారండి. నిన్న ఈవినింగ్ మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఎంత ఇక్కడ చూసిన రోడ్ల మీద వడ్లే పోసుకున్నారండి. చాలా వరి పంట ఎక్కువ పండించారు అనుకుంటా. వచ్చేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు వీడియో తీయలేదండి, అప్పుడు చూసాము వడ్లన్నీ ఆరబెట్టుకున్నారు బాగా. పోయేటప్పుడు అంత కనబడలేదు, కానీ వాళ్ళు ఎత్తుతుంటే కప్పుతుంటే చూసామండి. గాలికి పోకుండా ఉండాలని కేర్ చేసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పుడు చూసాను రిటర్న్ వచ్చేటప్పుడు. ఇదంతా ఏదో పొలం అన్నాడండి మా హస్బెండ్, నాకు తెలియదు. అంత గడ్డి అవన్నీ వేశారు. అన్నీ ముళ్ళ చెట్లే పెరిగినాయండి దారి పొడవునా ఎక్కువ. ఒకటే రోడ్డు, చిన్న రోడ్డు. ఇంకా వెళ్తున్నాం ఇంకా 10 మినిట్స్ వెళ్తాము ఏమండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. చూడ్డానికి బోర్ ఉందా అండి? ఓకే అండి, నా మాటలనే వినండి అంతే. ఏం చేస్తా, ఏదో టైంపాస్ వీడియో అండి అంతే. ఏం చెప్పాలని నాకేం తెలియదు. ఈ తోటల సంగతి ఏంటో తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి సరిగ్గా కనబడట్లేదు, క్లియర్గా తీద్దామన్నా. మేము 12:15 అయిందండి ఆఫ్టర్నూన్. మళ్ళీ రిటర్న్ 3:34కి బయలుదేరాము. కొద్దిగా వేడిగానే ఉందండి. అదిగోండి ఎండ బాగా కనబడుతుంది. ఎండ చిన్న చిన్న మొలకలు ఏవేవో ఉన్నాయండి, నారు పోసినట్టు పోశారు. ఎండ కొరకు ఎవరు కనబడలేదండి పొలాలల్లో, అస్సలు ఎవరు మనుషులే లేరు. ఈవినింగ్ కనబడ్డారండి అంతే. ఒడ్లను కవర్ చేస్తూ కనబడ్డారు వర్షానికి తడవకుండా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా పంట పొలాలే అండి, చాలా ఉన్నాయి. మామిడి తోట లోపలికి ఉంటుందండి, ఇక్కడ లేదు రోడ్డు మీద. తోటలన్నీ లోపలికి ఉంటాయి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ కోళ్ళ ఫారం ఏదో ఉందండి సైడ్కు, చూసారా? పెద్దగా ఉందండి కోళ్ళ ఫారం. ఇక్కడ పల్లెటూర్లలో ఎక్కువ కోళ్ళ ఫారమ్స్ ఇవే కనబడతాయండి. అంతే. కారు చిన్నగా పోతుందని ఆరన్ కొట్టి సైడ్ నుంచి వెళ్దామని చెప్తే వెళ్ళామండి. సైడ్ తీసుకున్నాం, దాటిపోయామండి ఆ కారును. ఓకే అండి, ఇంకా వచ్చేసాము ఊరికి. దగ్గరగా వచ్చేసాము. 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. మేము ఎక్కువగా వేప చెట్టు పెద్దగా ఉంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ అంతా తాటాకులతో మీద కూర్చొని పోతుంటామండి. గాలిపటాలు అవి ఎగిరేస్తుంటాము. ఇంకోటి తాటాకు దానితోటే ఏదో తిరుగుతుందండి, అది బొంగరాళ్ళు, గోళీలాట ఎక్కువగా ఆడేదండి. మా 10th లోపలనేనండి, 10th క్లాస్ లోపలనే వెళ్తుంటాము. అప్పుడు ఆడేది. ఇంటర్ తర్వాత అస్సలు వెళ్ళలేదండి మేము, తక్కువ. అప్పుడు మా అమ్మమ్మనే వచ్చేది అప్పుడప్పుడు అంతే. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.
ఓకే, ఊరికి వచ్చాము చూడండి. ఆ చెట్లు ఉన్నవే అండి, కొబ్బరి చెట్లు ఉన్నదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చాలా పెద్దగా ఉంది, లోపల గ్రౌండ్ లాగా. ఇంకా ఇంటి గేట్ బయట చెట్టు ఉందండి, వేప చెట్టు. ఆ వేప చెట్టు కిందనే కార్లు ఆపుతున్నాం. ఇది మా పెద్ద మామ గేట్, అవతల సైడ్ చిన్న మామ గేట్ అని ఉంటుందండి. ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉన్నాయి. ఒకరొకరు వస్తున్నారండి. ఊర్లో ఇప్పుడు రథం ఉందని వస్తున్నారండి. మేము కారు సైడ్ కాపి వెళ్ళామండి లోపలికి. పోయే వరకు అప్పుడే అయిపోయిందండి రథము. కొద్దిగా లేట్ అయింది మాకు. అప్పుడే అయ్యగారు ఉన్నాడు, ఇంకా తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాడు. ఇదిగోండి రథాన్ని. శ్రీ సత్యనారాయణ నీ సేవకురారమ్మ మా వారు మొక్కుతున్నారు. రథం దగ్గర నిలబడి టెంకాయ కొట్టమని చెప్పాను, కొట్టుకున్నాడు. ఓకే అండి, అందరు వచ్చారు ఆల్మోస్ట్. నేను కొద్దిగానే తీశానండి ఈ వీడియో, ఇక్కడ తీయడానికి వీలు కాలేదు ఎక్కువ. కొద్దిగా తీశాను. ఇంక అందరు ఉన్నారు. మా అమ్మ అందరూ వచ్చారు. మా అమ్మ అక్క పిల్లలు బిడ్డలు అంతా వచ్చారండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇల్లు ఇలా పెద్దగా ఉంటుందండి, మొత్తం చెక్కతోటి ఉంటుందండి. పైన చెత్త ఈ విధంగా ఉంటుందండి. ఇది హాల్ లాగా ఉంటుందండి. చాలా పెద్దగా ఉందండి ఇల్లు లోపల. ఇంకా అవతల ఇల్లు ఇవతల ఇల్లు మా చిన్నమామ ఇల్లు కలుపుకుంటే ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ. మా మామ కొడుకు అండి అబ్బాయి, వాళ్ళే రథం మీద కూర్చున్నారు, ఇద్దరు భార్యాభర్తలు. మా మామయ్య అండి, మా పెద్ద మామ. నాకు అంత ఐడియా లేదు, మా అమ్మమ్మ ఫోటో తీస్తామని నేను మర్చిపోయానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పెద్దగా ఉంటుందండి. వీళ్ళకి రైస్ మిల్ ఉండే, ఇప్పుడు తీసేశారండి. ఇదే రేకుల షెడ్ లాగా రైస్ మిల్లు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వచ్చారండి ఊర్లో, అందరూ గ్రామస్తులు. ఇది బయట అండి, వెనక బాల్కనీ లాగా కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి చూడండి. చాలా పెద్దగా అయ్యాయండి కొబ్బరి చెట్లు. కొబ్బరి బొండాలు కూడా బాగా కాస్తాయండి మా మామ వాళ్ళకు. ఇది అంత పెద్ద ప్రహారీ గోడ లాగా కట్టిండు కొద్దిగా. అదిగో అంత పెద్ద విశాలంగా ఉంటుందండి బయట. అక్కడ చిన్న టెంట్ కింద భోజనాలు వడ్డించారు. హీట్ ఎక్కువగా ఉందండి. చిన్న ఫంక్షన్ అనుకుంటే చాలామంది వచ్చారండి. కొద్దిగా ఊరి వాళ్ళ నుంచి ఎక్కువ వచ్చారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారండి. ఇంకా మా చిన్న అత్తమ్మ అండి, మా పెద్ద అత్తమ్మ లోపల ఉన్నదండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ మనవరాలండి, ఆ పాప వాళ్ళది నారాయణపేట అండి, అమ్మమ్మ వాళ్ళది ఆ పాప. ఇదంతా వెనుక ఏమంటారండి, పెరటి తోట అన్నట్టు. జామ చెట్టు కూడా ఉంటుందండి, జామకాయలు కూడా పంపుతారు మా అమ్మమ్మ వాళ్ళు. చాలా అన్నీ పండిస్తారు బాగా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కరు అందరు కూర్చున్నారు చూడండి ఇక్కడ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.